అగ్నిహోత్రాన్ని కర్ర కాపాడించి ఆ యొక్క స్వామివారికి ఈ యొక్క యజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ భక్తి మా భక్తి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఇది ఆరోగ్యించాలి. ఎందుకంటే ఎక్కడైనా రామచంద్రమూర్తి కానీ విష్ణుమూర్తి కార్యక్రమం అయినా జరుగుతోంది అంటే అది మీరు నేను చేసేది కాదు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే జరుగుతుంది. ఈశ్వరుడికి ఏదైనా కార్యక్రమం చేయాలంటే పరమేశ్వరుడు ఆ యొక్క మహావిష్ణు అనుగ్రహం ఉండాలి. అందుకని శివకేశుడు అభేదం ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల గ్రహంలో తొందరగా పడాలి. అందరూ కూడా నమస్కారం చేయండి. రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. Jai Shri Ram.
అక్కడ ఉన్నారు ఇగో చెప్తున్నారు ఇగో అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి మమ ఉపాత్త దురితక్షయ దుబారా శ్రీ పరమేశ్వర దుష్కృతే దేవు సత్వాద సమభాగినః. ఇటు మంచిలోనైనా ఇటు చెడులోనైనా ఏమవుతుంది 8 సార్లు పూజ చేయండి. అగ్రయే నమః భగవహాయ నమః ఉపాసనే నమః కృష్ణవత్నే నమః దేవముఖాయ నమః సప్తయుగాయ నమః వైశ్వరాయ నమః జాతవేదసే నమః. 4 దిక్కుల తప్పట్లు కొట్టండి అగ్నిహోత్రానికి. అది దేవ మంజస్వ దేవ మంజస్వ దేవ మంజస్వ ప్రసువ. ఇప్పుడు స్వాహ నాతో వచ్చినప్పుడే మీరు అందరూ వేస్తూ ఉండాలండి. అందరూ కూడా స్వాహ మాత్రం వేస్తూ ఉండాలి. స్వాహ అని చెప్తాం అప్పుడు మాత్రమే వేయండి. నెయ్యి ఒక చుక్క అలా వేయండి. ఒక చుక్క మాత్రమే వేస్తారు. దాంట్లో అలాంటి ఎక్కువ వేస్తామని చాలా అయిపోయింది. అందరూ కలిపి వేస్తున్నారు కాబట్టి ఒక చుక్క వేయండి. ఆడవాళ్ళు ఇవి ఇచ్చారు కదా మీకు ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని స్వాహ అలా అలా తీసుకోండి. ఏమండి మధ్య మధ్యలో మగవారు కూడా వేస్తూ ఉండండి. దాన్ని అవి కూడా వినాయకుడికి, తర్వాత రాముడికి, తర్వాత సీతాదేవికి, తర్వాత లక్ష్మణుడికి, తర్వాత ఆంజనేయ స్వామికి, తర్వాత నవగ్రహాలకి ఇవన్నీ కూడా వరుసగా హోమం జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మణులు చెప్తారు ఎప్పుడు ఏ దేవుడిని కలుసుకుంటే ఆ దేవుని మనసులో కలుసుకుంటారు. స్వాహ అన్నప్పుడు మాత్రమే అది అందరూ వేస్తున్నారు. చెప్పండి లక్ష్మీ గణపతగా ఇదం నమః. మళ్ళీ చెప్పండి గట్టిగా చెప్పండి ఒక్కసారి. అందరూ కూడా చెప్పుకోవచ్చు తల్లి. గణపతికి హోమం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ గణపతి తెచ్చుకుంటూ ఉండండి. Namaha
పురుషः स्वाहा सीतादेव्याय नमः प्रजाभूतां मे संभवयत्तमा श्रीमाधय मे पुरे मातां वर्तमाने स्वाहा सीतादेव्याय नमः श्री सीतादेव्याय नमः महालक्ष्मी नमः स्वाहा लक्ष्मीये नमः लक्ष्मी राम पत्नी च धीमहि स्वाहा जय ఇప్పుడు చక్కగా సీతాదేవి హోమం చేసుకున్నా రామచంద్రమూర్తిలో హోమం జరుగుతోంది సీతావల్లభాత ధీమహి పండో రామచంద్ర సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రభాగ సర్వమంగళ అచరిష్టశాంగళం స్వాహ రామచంద్రాయ రామచంద్రాయ ఈసారి భారతుడికి హోమం జరుగుతుంది. భారతాయ నమః అనుకోండి. ఓం దాసోధాయ రామ సహోదరాయ ధీమహి తన్నో భరత ప్రచోదయాత్ స్వాహా భరతాయ నమః రామ భ్రాతాయ ధీమహి తన్నో భరత ప్రచోదయాత్ స్వాహా భరతాయ నమః దాసోధాయ రామ భ్రాతాయ ధీమహి తన్నో భరత ప్రచోదయాత్ స్వాహా భరతాయ నమః ఓం దాసోధాయ రామ సహోదరాయ ధీమహి తన్నో శత్రుఘ్న ప్రచోదయాత్ స్వాహా శత్రుఘ్నాయ నమః తులసీదాస్ గారు చెప్పినట్టుగా హనుమంతుడి కాళ్ళు పట్టుకుంటే అందు గురించే రామచంద్రమూర్తి లక్ష్మణుడు వారు ఆ యొక్క కిష్కింధకాండలో చెప్తారు. అక్కడ వచ్చేటువంటి వారు ఎవరు సుగ్రీవుడు వచ్చినటువంటి వారు ఎవరయ్యా చూసిరా అంటే హనుమంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్తాడు. ఆయన చూసి రామచంద్రమూర్తి అంటాడు, ఈయన ఒక్క వ్యాకరణం చదువుకోవాలంటేనే చాలా కష్టం. అటువంటిది నవవ్యాకరణ పండితుడు ఆయన 9 వ్యాకరణాలు చదువుకున్నాడు. ఈయన మాట తీరు చూస్తుంటే అందు గురించే ఆంజనేయుడు మాట చాలా గొప్పగా ఉంటుంది. సీతాదేవిని చూసి
ఆ యొక్క సముద్ర లంఘనం చేసి మొదలకు వస్తుంటే సీతాదేవిని తీసుకురాకపోతే ఆవిడ ఎక్కడుందో చెప్పకపోతే సుగ్రీవుడు వధిస్తానని చెప్పాడు. అన్ని దిక్కులు చూశారు, ఎక్కడా లేదు. ఒక దక్షిణ దిక్కుకి లంఘనం చేశాడు, సముద్రాన్ని దాటడం. ఆ యొక్క రామచంద్రమూర్తి ఈ వార్త వినడానికి అందరికీ తెలియజేయాలని చెప్పి అనుకుని హనుమంతుడు సముద్ర లంఘనం చేసి సీతాదేవిని చూసుకుని వస్తుంటే ఆయన మాటలో చాలా గొప్పతనం చూడండి. సీత అంటే తర్వాత మాటకి ఏ శబ్దానికి ఎవరు నచ్చినటువంటి అర్థాన్ని వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడాము అంటే కనుక అసలు ఏం చెప్పాలనుకుంటున్నామో క్లుప్తంగా విషయం చెప్పాలి. అది చెప్పకుండా మిగతా విషయాలు ఎవరైనా పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళాం మనకేదో చక్కడైనటువంటి బలం కలుగుతుందట. బుద్ధి బలం యశోధైర్యం, చక్కడైనటువంటి యశస్సు అంటే కీర్తి, ధైర్యం, చక్కడైనటువంటి ధైర్యం కలుగుతుందట. నిర్భయత్వం, భయం అనేది ఉండదట. అరోగత, ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్యం ఉండదు. అజాత్యం వాక్పడుత్వం, చక్కడైనటువంటి వాక్పడుత్వం కలుగుతుంది. ఆయన పాదాలు పట్టుకుంటే హనుమత్ స్మరణాద్భవేత్, ఆ యొక్క హనుమత్ స్మరిస్తే ఇవన్నీ సిద్ధిస్తాయి. శత్రువులు నశిస్తారు, కార్యం సిద్ధిస్తుంది. అటువంటి ఆంజనేయ హవనం జరుగుతోంది. అందరూ కూడా చెప్పండి, ఆంజనేయాయ ఇదన్నమ. ఆయనకి ఆంజనేయుడికి ఆంజనేయాయ తన్నమ్మ అంటాం కన్నా రామాయ తన్నమ్మ అంటాం ఇష్టం. అందుకని అలా అయినా అనుకోవచ్చు అందరూ కూడా. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ఆంజనేయ